ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ ప్రయత్నం కంటే దైవ సంకల్పం మిన్న అని వివరిస్తారు. మనిషి జీవితంలో జరిగే శుభాశుభాలు కేవలం తన ప్రయత్నం వల్ల మాత్రమే జరగవని, అది విధి లిఖితమని, దైవికమని చెబుతూ చివరికి ఆ విధిని మార్చగల శక్తి ఒక్క శ్రీవేంకటేశ్వరుని కృపకే ఉందని గుర్తుచేస్తారు. తెలుగు సారాంశం: లోకంలో జరిగేది మానవ ప్రయత్నం కాదు, అది కేవలం దైవ సంకల్పమే. రావాల్సింది రాక మానదు, పోవాల్సింది మనం వద్దున్నా ఆగదు. మన కర్మ అనుభవం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే మన పాపాలను, కలుషమును తొలగించి మనల్ని కాపాడగలిగేది కేవలం ఆ తిరుమల శ్రీనివాసుని కరుణ మాత్రమేనని ఈ పాట సారాంశం. English summary. In this composition, Annamaya emphasizes that everything that happens in life is governed by divine will, Devikam, rather than mere human effort, Manusham. Whatever is destined to happen will occur, and what is destined to leave cannot be restrained. Ultimately, he asserts that only the grace of Lord Venkateshwar can wash away one's sins and provide true liberation from the cycle of karma. Pallavi. మానుషముగాదు మడి దైవికముగాని, రానున్నా అది రాకుమన్న బోధు. భావము: మన జీవితంలో జరిగేది మానవ ప్రయత్నం కాదు, అది దైవ సంకల్పం, విధి. రావలసినది, జరగవలసినది ఏదైనా అది రావద్దు అని మనం ఎంతగా అడ్డుకున్నా ఆగదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వివరణ: మనిషి తాను చేస్తున్నానని అనుకోవడం అజ్ఞానమని, ప్రతిదీ దైవ ప్రేరణతోనే జరుగుతుందని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. విధి విధానాన్ని ఎవరూ మార్చలేరని దీని అంతరార్థం. చరణం 1. అనుభవనకుర బ్రాప్తమైనది, తనకురదానె వచ్చి తగిలి కానిపోదు. భావము: మన పూర్వ కర్మల వల్ల మనం అనుభవించవలసినది ఏదైనా ఉంటే అది తనంతట తానుగా మనల్ని వెతుక్కుంటూ వచ్చి చుట్టుకుంటుంది. అది అనుభవించిన తర్వాతే మనల్ని వదిలిపోతుంది. వివరణ: ప్రారబ్ధ కర్మ గురించి అన్నమయ్య ఇక్కడ చెబుతున్నారు. మనం చేసిన మంచి చెడుల ఫలితం మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది, అది అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నారు. చరణం 2. తిరువేంకటగిరిదేవుని కరుణ చేతరగాని కలుష మింతయురబోదు. భావము: ఆ తిరుమల కొండపై వెలసిన శ్రీవేంకటేశ్వరుని కరుణా కటాక్షాలు ఉంటే తప్ప మనలోని పాపము, కలుషము ఏమాత్రం తొలగిపోదు. వివరణ: విధి బలమైనదైనప్పటికీ భగవంతుని శరణు వేడితే ఆయన కృపతో ఆ విధిరాతను కూడా మార్చుకోవచ్చు లేదా కర్మ బంధం నుండి విముక్తి పొందవచ్చు. మన కర్మ ఫలాలను తొలగించగల ఏకైక శక్తి ఆ స్వామి కరుణ మాత్రమేనని ముగింపు పలికారు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య లోకంలోని సంపదలు, ఆపదలు అన్నీ అనిత్యమని వివరిస్తారు. మనిషి తన చుట్టూ ఉన్న ఐశ్వర్యాన్ని చూసి భ్రమపడకుండా దాని అంతాన్ని, తుదను గుర్తించి వివేకంతో మెలగాలని చెబుతారు. చివరకు అలమేలుమంగా పతియైన శ్రీ వెంకటేశ్వరుని సేవలోనే నిజమైన హితము, మేలు ఉందని తెలియజేస్తారు. తెలుగు సారాంశం: మనకు కలిగే సంపదలేవైనా అవి శాశ్వతం కావు. వాటి అసలు స్వరూపాన్ని తెలుసుకుని వాటిపై వ్యామోహం వదలాలి. కష్టాలు వచ్చినా వాటిని ఓర్పుతో సహిస్తే అవి సుఖాలుగా మారుతాయి. ప్రాపంచిక బంధాలు దోషములే అని గ్రహించి భగవంతుని ధ్యానంలోనే నిజమైన సౌఖ్యాన్ని వెతుక్కోవాలని ఈ పాట సారాంశం. English summary. In this hymn, Annamaya preaches the philosophy of detachment from worldly wealth and desires. He explains that material riches are temporary and one must realize their end to attain spiritual growth. Even hardships turn into blessings when endured with patience. Ultimately, he emphasizes that true benefit lies in meditating upon Lord Venkateshwar, the consort of goddess Almelumanga. Pallavi. Sada sakalamu sampadale, tuda deliyaga vale dolagagavalayu. భావము: మనకు ఎప్పుడూ కలిగే సంపదలన్నీ భ్రమ కలిగించేవే. వాటి ముగింపును, అశాశ్వత స్వభావాన్ని గుర్తించాలి మరియు వాటిపై ఉన్న అతిశయ వ్యామోహాన్ని వదిలివేయాలి. వివరణ: సంపదలు ఉన్నప్పుడు మనిషి గర్వపడటం సహజం. కాని అవి ఎల్లప్పుడూ ఉండవని, వాటి వల్ల కలిగే బంధాల నుండి మానసికంగా దూరంగా ఉండాలని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 1.
అహర్నిశమును నాపదలే సహించిన నవి సౌఖ్యములే ఇహమున నవి ఇందదికిని మహిమ దెలియవలే మానగవలెను భావము. రేయింబవళ్ళు మనకు కలిగే ఆపదలను కష్టాలను మనం ఓర్పుతో భరిస్తే అవే మనకు సుఖాలుగా మారుతాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఈ రహస్యాన్ని గ్రహించి కష్టాలకు కుంగిపోకుండా వాటిని దాటాలి. వివరణ: కష్టాలు మనిషికి పాఠాలను నేర్పుతాయి. వాటిని సహజంగా స్వీకరించినప్పుడు అవి ఆత్మను పవిత్రం చేసి భగవంతుని వైపు నడిపిస్తాయి. చరణం 2. దురంతము లివి దోషములే పరంపర లివి బంధములు విరసములో నరవిభవములో సిరులే మరులో చిరుసుఖ మౌను భావము. అంతము లేని ఈ ప్రాపంచిక సుఖాలు నిజానికి దోషములే. ఈ అలవాట్లు లేదా కోరికలు ఒకదాని వెంట ఒకటి వచ్చి మనల్ని బంధిస్తాయి. మానవ వైభవాలు అన్నీ విరసమైనవే. ఈ సంపదలే మనల్ని మోహింపజేసి మరులో చిన్నపాటి సుఖాన్నిస్తూ శాశ్వత ముక్తికి దూరం చేస్తాయి. వివరణ: భౌతిక సంపదల ద్వారా కలిగే సుఖం చాలా అల్పమైనదని, అవి మనిషిని భ్రమలో పడేస్తాయని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 1. అహర్నిశమును నాపదలే సహించిన నవి సౌఖ్యములే ఇహమున నవి ఇందదికిని మహిమ దెలియవలే మానగవలెను భావము. రేయింబవళ్ళు మనకు కలిగే ఆపదలను కష్టాలను మనం ఓర్పుతో భరిస్తే అవే మనకు సుఖాలుగా మారుతాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఈ రహస్యాన్ని గ్రహించి కష్టాలకు కుంగిపోకుండా వాటిని దాటాలి. వివరణ: కష్టాలు మనిషికి పాఠాలను నేర్పుతాయి. వాటిని సహజంగా స్వీకరించినప్పుడు అవి ఆత్మను పవిత్రం చేసి భగవంతుని వైపు నడిపిస్తాయి. చరణం 2. దురంతము లివి దోషములే పరంపర లివి బంధములు విరసములో నరవిభవములో సిరులే మరులో చిరుసుఖ మౌను భావము. అంతము లేని ఈ ప్రాపంచిక సుఖాలు నిజానికి దోషములే. ఈ అలవాట్లు లేదా కోరికలు ఒకదాని వెంట ఒకటి వచ్చి మనల్ని బంధిస్తాయి. మానవ వైభవాలు అన్నీ విరసమైనవే. ఈ సంపదలే మనల్ని మోహింపజేసి మరులో చిన్నపాటి సుఖాన్నిస్తూ శాశ్వత ముక్తికి దూరం చేస్తాయి. వివరణ: భౌతిక సంపదల ద్వారా కలిగే సుఖం చాలా అల్పమైనదని, అవి మనిషిని భ్రమలో పడేస్తాయని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 3. గతి ఎలమేల్ మంగ నాంచారికి బతియగు వెంకటపతి తల్చి రతు లెడుగగవలే రవణము వలెను హిత మెలుగగవలే నిదే తనకు భావము. అలమేలుమంగా దేవికి ప్రాణనాథుడైన ఆ వెంకటేశ్వరుని మనసులో తలచుకోవడమే మనకు నిజమైన గతి, ఆధారం. ఆ స్వామి ప్రేమను, ఆయన దివ్యత్వాన్ని అలంకారముగా భావించి మనకు నిజమైన మేలు, హితము ఏదిటో తెలుసుకోవాలి. వివరణ: అన్ని బంధాలను వదిలి ఆ శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడటమే మానవుడికి శ్రేయస్కరం. అదే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందని ముగింపు పలికారు. ఉపోద్ఘాతం: ఈ కీర్తనలో అన్నమయ్య హరి నామ సంకీర్తనలోని గొప్పతనాన్ని వివరిస్తారు. భగవంతుని అనేక నామాలు అచ్యుత, అనంత, వైకుంఠ, పండరి భక్తులకు ఎలా రక్షణగా నిలుస్తాయో, అవి ఇచ్చే సంపదలు ఎలాంటివో ఇందులో ఎంతో మధురంగా వర్ణించారు. తెలుగు సారాంశం: ఓ గోవిందా, నీ నామము మా అందరికీ ఒక మేలిమి బంగారు కుందనపు ముద్ద వంటిది. నీ అచ్యుత, అనంత నామాలు మాకు అనంతమైన సంపదలను ఇస్తాయి. నీ వైకుంఠ నామం లోకాలన్నింటికీ వెలుగునిస్తుంది. సంసారమనే ఎండను వాపే చల్లని నీడ నీ పండరి నామము. కొండల కోనేటి దైవమైన నీ నామమే మాకు నిండు నిధానము, నిధి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ డివోషనల్ సాంగ్, Annamaya extols the sweetness and glory of chanting Lord Govinda's names. He compares the divine name to a lump of pure gold. He describes how names like Achyut, Ananta, and Vaikuntha bestow boundless wealth and light upon the world. Ultimately, he proclaims that the name of Lord Venkateshwar, the Lord of the hills and the holy tank, is the ultimate treasure that shields devotees from the scorching heat of worldly miseries. Pallavi: Indiranama Mindariki, Kundanapu Mudda O Govinda. Bhavamu: O Govinda,
లక్ష్మీపతివైన నీ నామము లోకంలోని వారందరికీ ఒక మేలిమి బంగారు ముద్ద వంటిది. వివరణ: బంగారం ఎలాగైతే అత్యంత విలువైనదో, భగవంతుని నామం కూడా అంతటి విలువైనది. అది మన ఆత్మకు అసలైన అలంకారం మరియు సంపద. చరణం 1. అచ్యుతనామము అనంతనామము. ఇచ్చిన సంపదలిందరికీ నచ్చిన సిరులు నాలుక తుదలు. కొచ్చికొచ్చి నోగోవిందా. భావము: నీవు అచ్యుతుడవు, జారిపోనివాడవు, అనంతుడవు, అంతము లేనివాడవు. నీ నామాలు మాకు అనంతమైన సంపదలను ప్రసాదిస్తాయి. ఆ సిరులన్నీ మా నాలుక చివర నాట్యం చేస్తూ నామస్మరణ ద్వారా లభిస్తున్నాయి. వివరణ: భౌతిక సంపదల కంటే భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల కలిగే మానసిక ఐశ్వర్యం గొప్పదని అన్నమయ్య చెబుతున్నారు. నాలుకపై నిరంతరం నీ నామం ఉండటమే మాకు ఇష్టమైన సంపద. చరణం 2. వైకుంఠనామము వరదనామము. ఈకడ నాకడ నిందరికీ వాకుదెరపులు వన్నెలు లోకాల గోకులు వత్తులు నోగోవిందా. భావము: నీవు వైకుంఠవాసివి, వరాలను ఇచ్చే వరదుడవు. ఇక్కడ ఈ లోకంలో, అక్కడ పరలోకంలో అందరికీ నీవే ఆధారం. నీ నామము మా మాటలకు స్పష్టతను, జీవితానికి వన్నెను ఇస్తుంది. లోకాల చీకటిని పోగొట్టే దీపం వంటిది నీ నామము. వివరణ: దైవనామం కేవలం పరలోకానికే కాదు, ఈ ఇహలోక ప్రయాణానికి కూడా వెలుగునిచ్చే మార్గదర్శి అని దీని భావం. చరణం 3. పండరినామము పరమనామము. ఎండలు వాపెడి దిందరికీ నిండు నిధానమై నిలచిన పేరు, కొండల కోనేటివో గోవిందా. భావము: పండరినాథుడవైన నీ నామము అత్యంత శ్రేష్టమైనది. ఇది సంసార తాపత్రయాలనే ఎండల నుండి మాకు ఉపశమనం కలిగిస్తుంది. ఓ తిరుమల కొండల కోనేటి గోవిందా, నీ పేరు మా జీవితంలో ఒక అక్షయమైన నిధి వలె నిలిచి ఉంటుంది. వివరణ: సంసార కష్టాలను ఎండతో పోల్చిన అన్నమయ్య స్వామి నామాన్ని ఆ ఎండను పోగొట్టే చల్లని నీడగా వర్ణించారు. తిరుమల దేవుని నామమే భక్తులకు లభించిన అతిపెద్ద నిధి. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య విశ్వరూప భావనను వివరిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణులు, లోకాలు అన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమేనని, కాబట్టి ఎవరిని తిరస్కరించినా అది దేవుడిని తిరస్కరించడమేనని చెబుతారు. భగవంతుడు లేని చోటు లేదని, అంతా ఆయనతోనే నిండి ఉందని పరిపూర్ణుడు చాటి చెప్పే జ్ఞాన గీతం ఇది. తెలుగు సారాంశం: స్వామి, ఈ లోకంలో ఎవరిని వద్దు అని తిరస్కరించినా అది నిన్ను తిరస్కరించడమే. ఎవరిని సేవించినా అది నీకు చేసే సేవయే. ఎందుకంటే భూమి, ఆకాశం, పాతాళం మరియు అందులోని సమస్త జీవరాశులు నీ దేహంలోని భాగాలే. నీవు లేని చోటు అంటూ ఏదీ లేదు. సకల లోకాలలోనూ నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ప్రొఫౌండ్ హిమ్, Annamaya elucidates the concept of omnipresence. He asserts that rejecting anyone in this world is equivalent to rejecting God himself, as the entire universe and all its beings constitute the divine body of the Lord. Since God pervades everything, earth, heaven, and hell, there is no place where he is absent. He concludes that Lord Venkateshwar is the absolute, all-encompassing reality. పల్లవి: ఎవరి గాదన్న నిధి నిన్ను గాదంట, ఎవరి గొలిచిన నిధి నీ కొలువు. భావము: లోకంలో ఎవరిని వద్దని అన్నా, తిరస్కరించినా అది నిన్ను వద్దన్నట్లే అవుతుంది. అలాగే ఎవరికి సేవ చేసినా, కొలిచినా అది నీకు చేసిన సేవగానే భావించవలసి ఉంటుంది. వివరణ: ప్రతి జీవిలోనూ అంతర్యామిగా ఉన్నది భగవంతుడే. కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అని, అలాగే తోటి జీవులను గౌరవించడమే భగవంతుని గౌరవించడం అని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 1. అవయవములలో నదిగా దిదిగా, దవి మేలివి మేలన నేల, భువియు బాతాళము దివియు నందలిజంతు, నివహమింతయును నీదేహమేకాన. భావము: ఒక శరీరంలోని అవయవాలలో ఇది మంచిది, ఇది చెడ్డది అని వేరు చేసి చూడలేము కదా. అలాగే భూమి, పాతాళం, ఆకాశం మరియు అందులోని సమస్త ప్రాణికోటి అంతా నీ దేహమే అయినప్పుడు ఇందులో ఏది మేలు, ఏది కీడు అని వివక్ష చూపడం ఎందుకు? వివరణ: ఈ విశ్వమంతా భగవంతుని శరీరమని, విశ్వరూపమని వేదాలు చెబుతున్నాయి.
ఒక అవయవానికి దెబ్బ తగిలితే శరీరమంతా బాధపడినట్లే ఏ ప్రాణిని నొప్పించినా అది పరమాత్మకు తగులుతుందని దీని అర్థం. చరణం 2. నీవు లేని చోటు నిజముగా దెలిసిన ఆవల నదిగా దనవచ్చును శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము భావింప నీవే పరిపూర్ణుడవుగాన. భావము: ఒకవేళ నీవు లేని చోటు అంటూ ఏదైనా ఉంటే అప్పుడు ఆ చోటుని చూపి అది దేవుడు కాదు అని చెప్పవచ్చు. కాని ఓ శ్రీవేంకటేశ్వర, నీవు లేని చోటే లేదు. సకలము నీవే అయి అంతటా నీవే పరిపూర్ణంగా నిండి ఉన్నావు. వివరణ: భగవంతుడు సర్వాంతర్యామి. సృష్టిలో ఆయన లేని శూన్యం అంటూ ఏదీ లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన జ్ఞానికి అంతా దైవంగానే కనిపిస్తుంది. అటువంటి పరిపూర్ణ స్థితిని అన్నమయ్య ఇక్కడ కొనియాడారు. ఉపోద్ఘాతం: ఈ కీర్తనలో అన్నమయ్య తన ఆధ్యాత్మిక జీవనశైలిని వివరిస్తారు. సాధారణంగా బ్రాహ్మణులు చేసే త్రికాల సంధ్యావందనం కన్నా ఒక వైష్ణవుడికి భగవంతుని నామస్మరణ, భాగవతుల సేవ, రామానుజ మత సిద్ధాంతాలను అనుసరించడమే నిజమైన నిత్యకర్మలని, సంధ్య అని ఇందులో ఎంతో నిష్కర్షగా చెబుతారు. తెలుగు సారాంశం: ఉత్తమ వైష్ణవ ఆచారాలను పాటించే భక్తుల స్నేహమే మాకు సంధ్యావందనం. శ్రీహరి సంకీర్తన చేయడం, రామానుజార్యుల మతాన్ని అనుసరించడమే మా నిత్య విధి. భాగవతుల పాదసేవ, విష్ణుమూర్తి కథలు వినడం, తిరుమంత్రం ఓం నమో నారాయణాయ జపించడం మరియు వెంకటేశ్వరుని ఆరాధించడమే మాకు నిజమైన సంధ్య అని ఈ పాట సారాంశం. English summary: in this composition, Annamaya redefines the traditional ritual of Sandhya Vandanam through the lens of devotion. He proclaims that for a true devotee, keeping company with virtuous Vaishnavas, singing the glories of Lord Hari, and following the teachings of Ramanujacharya are the real daily rituals. Serving the devotees, listening to the Lord's greatness, and meditating on the sacred Tirumantra constitute his spiritual practice. Pallavi: సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్య. భావము: సహజ సిద్ధమైన వైష్ణవ ఆచారాలను అనుసరించే భక్తులతో కలిసి ఉండటమే, సహవాసమే మాకు నిజమైన సంధ్యావందనం. వివరణ: బాహ్యమైన కర్మల కంటే భగవంతుని నమ్ముకున్న భక్తుల సాంగత్యం మనసును పవిత్రం చేస్తుందని, అదే ఉత్తమమైన సంధ్య అని అన్నమయ్య భావన. చరణం 1. అతిశయమగు శ్రీహరి సంకీర్తన సతతంబును మా సంధ్య. మతి రామానుజమతమే మాకును చతురతమిడసిన సంధ్య. భావము: ఎంతో గొప్పదైన శ్రీహరి సంకీర్తనను నిరంతరం చేయడం మాకు సంధ్య. బుద్ధిపూర్వకముగా శ్రీ రామానుజాచార్యులు ప్రబోధించిన వైష్ణవ మతాన్ని అనుసరించడమే మాకు నేర్పుతో కూడిన సంధ్య. వివరణ: ఇక్కడ అన్నమయ్య తన సంప్రదాయ మూలాలను, రామానుజ మతం గౌరవిస్తూ నామ సంకీర్తనే పరమోషధమని చెబుతున్నారు. చరణం 2. పరమ భాగవత పదసేవనమే సరవి నెన్న మా సంధ్య. సిరివరు మహిమలు చెలువొందగ వే సరక వినుటే మా సంధ్య. భావము: ఉత్తమ భక్తులైన భాగవతుల పాదాలకు సేవ చేయడం మాకు సంధ్య. లక్ష్మీదేవి భర్తయైన ఆ శ్రీహరి మహిమలను విసుగు లేకుండా ఎప్పుడూ వింటూ ఉండటమే మాకు సంధ్యావందనం. వివరణ: శ్రవణం, వినడం, పాదసేవనం అనేవి నవవిధ భక్తి మార్గాలలో ముఖ్యమైనవి. ఇవే తన నిత్యకృత్యాలని అన్నమయ్య వివరిస్తున్నారు. చరణం 3. మంతుకెక్క తిరుమంత్రపఠనమే సంతతమును మా సంధ్య. కంతుగురుడు వెంకటగిరిరాయని సంతర్పణమే మా సంధ్య. భావము: ప్రసిద్ధమైన అష్టాక్షరీ మంత్రాన్ని, తిరుమంత్రం పఠించడం మాకు నిరంతర సంధ్య. మన్మథుని తండ్రి అయిన ఆ తిరుమల వెంకటేశ్వరుని ఆరాధించి తృప్తి పరచడమే మాకు నిజమైన సంధ్య. వివరణ: భగవన్నామ జపం మరియు భగవదారాధనతో తన రోజు ముగుస్తుందని, అదే సకల శుభాలను ఇచ్చే సంధ్య అని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు.